ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 115వ కీర్తన 14-15 వచనాలు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. నీవు అభివృద్ధి పొందడానికి మనుష్యుల యొక్క సహాయము కాదు మొదట కావాల్సింది. నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదము కావాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని లేఖనంలో చెప్పబడినట్టుగా దేవుడు ఒక్కసారి దీవిస్తే గనక అది ఎన్నటెన్నటికీ నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటుంది. నేటి తరాల్లో అనేక మంది మొదట దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వెతకకుండా లోక సంబంధమైన వాటిని మొదట ఎంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ రోజు నుంచి దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఆయన మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని చెప్తూ ఉన్నారు. అయ్యా, దేవుని సన్నిధిలో మొదట ప్రార్థన చెయ్యండి. మీ బిడ్డల కొరకైనను మీ కొరకైనను కూడా మొట్టమొదటగా ప్రార్థన చేయడం అనేది మీరు అలవాటు చేసుకుంటే, రోజులో మొట్టమొదటి సమయమున మీరు దేవుని సన్నిధిలో గనక కనిపెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదము మిమ్మల్ని అభివృద్ధి పరుస్తుంది. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని బహుతరములకు దీవెనకరంగా ఆయన ఆశీర్వదిస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేది ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఆయన మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తారట. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వింటూ ఉన్నావంటే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. అయితే నువ్వు అనొచ్చు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఈ శ్రమ ఎందుకుంటుంది, ఈ అవమానం ఎందుకుంటుంది, ఈ కష్టం ఎందుకుంటుంది అని మీరు అనొచ్చు. మీరు గమనిస్తే మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయన ప్రయాణం చేస్తున్న శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్న దోణి మీదే అలలు విపరీతంగా కొట్టాయంట. అంటే యేసయ్యను కలిగి ఉన్న జీవితాల్లో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆయన చెప్పాడు కదా, నీతిమంతులు 7 సార్లు పడిగినను తిరిగి లేస్తారు. ఈరోజు శ్రమ వచ్చింది నువ్వింకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికే. ఈరోజు కష్టము నీ గుమ్మములోనికి వచ్చింది నువ్వింకా దీవించబడ్డానికే. కనుకనే దేవుడు నాకు తోడై ఉన్నాడని భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, ఆయనకు నువ్వు ఎప్పుడైతే లోబడి ఇంకా ఆయన సమీపంగా ఉంటావో, అన్ని విషయాల్లో కూడా నీకు సమాధానము, సమృద్ధి, సంతోషము దేవుడు ఇస్తారన్నమాట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ నుంచి ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నావో నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దీవించిన వారు మనుష్యులు కాదు, భూమి ఆకాశాలను సృజించిన మహాదేవుడైన యెహోవా చేత నువ్వు ఆశీర్వదించబడ్డావు. తల్లి గర్భములో నువ్వు పడక మునుపే, తల్లి గర్భములో నీవు పడక మునుపే నిన్ను ఎరిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడే నిన్ను ప్రేమించిన తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఆయన మార్గాన్ని ఎంచుకో, మేలైన మార్గంలో నడువు, అందరినీ ప్రేమించు, దేవుని యొక్క జ్ఞానంతో నడువు. తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.